వాస్తవ పరిస్థితి ఖచ్చితంగా 2 ఎకరాలన్నర ఉన్నటువంటి దాన్ని మీరు పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ వాస్తవ పరిస్థితి అంటే మళ్ళీ సార్ మీ దయ సార్ జీవితం ఉన్నంత వరకు రాజకీయంగా ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అంటున్నారు. ఇప్పుడు మన మండల ఎంసీ గారు వచ్చారు, టీఐ గారు వచ్చారు, వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళు ఎంతవరకు సర్వే చేసారో అంత మాత్రం మీరు ఓకే అబ్జెక్షన్ లేకుండా మీరు పర్మిషన్ ఇవ్వండి. ఓకే ఇప్పుడే విరమిస్తాం. మీ మీరైతే సర్వే గారు సమానం చేసుకొని మీరు చూడండి. ఒక్క నీళ్లకు అధికారం దాని మీద యాజమాన్యం మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులకే ఉంటుంది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, దాని వాటర్ ఎట్లా యూజ్ చేయాలి, దాని ఇక్కడ చేయాలి, దాని ప్రాబ్లమ్ పెట్టుకోవాలి, ఇదంతా కూడా టెక్నికాలిటీ అనేది ఇరిగేషన్ అధికారులకు ఉంటుంది. 100 కేసులు పెట్టాం మధ్య మొత్తం వాళ్ళ జైలు వాళ్ళ మధ్య మీలో రేపు పని అయితే చేయలేదు సార్. మీకు వీధిలో కాదండి రేపు మీరు ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడైతే ఓపెన్ ప్లేస్ సార్. ఇంకోటి మీరు సిక్కం అన్నారు కదా సార్, సిక్కం 673 ఫుల్ వర్షాలు పడి మొత్తం కలిగిస్తాం కదా ఎక్సాల్ పట్టాల ఇప్పుడున్న అదే ఇదంతా నీళ్ళు వస్తాయి వర్షాకాలంలో. ఇప్పుడు వరకు అయితే మేము అంటే వాళ్ళు మాకు ఏదైనా కాగితం ఇస్తారంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చినాక దాంతో ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టినాక వీళ్ళు అన్నారు కదా మాకు ఎక్కువ అయితే దూరం బాగా అవుతుంది, దీన్ని ఎంత ఇచ్చినా మంచిదే, మా సంఘాలలో ఉన్నటువంటి కమిషన్ రైతు సంఘాలలో ఉన్నటువంటి ఫండ్ను వాడుకుందాం అంటే మరి మేము చేసినా ఇప్పుడు మట్టి పోసే వరకే అధ్యక్షుని చెప్పారు. మాకు చూపిస్తే మాకు వెళ్ళకుండా మీరు పెట్టి నీళ్ళల్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయేవి. ఇక ఉన్నదాన్ని ఈ ఎత్తు పళ్ళలను సమానం చేసుకుంటే పోసుకుంటే మేము మట్టి కోసం ఒకటి చెప్తాను రవి గారు, ఎత్తు పొలాలు సమానానికి లేదు. నీళ్లు ఎట్లుంటే అట్లా పోతాయి, వాటిని మనం ఆపడానికి మీరు వాస్తవ ఊరోళ్ళు అనుకుంటేనే కదా ఎవడక్కడ సర్వే తిప్పారు. ఊరోళ్ళు అనుకుంటేనే కదా రైతు సంఘాలకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు అన్నయ్యలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మేము ప్రతి ధాన్యాన్ని కొంటపోయి బండ మీద పోసినా ఇక్కడ పోసినా ఇప్పుడు నా విషయమే చెప్తాను. మాది అక్కడ పోతే అన్నారు కదా, ఇక్కడ పోతే 500 ఇవ్వాలి, ఒక ట్రిప్పుకి 500 అని అన్నారు. అందుకే మేము మాకు ఈ స్థలాన్ని అందరు కేటాయించాలని కోరుతున్నాం. మరియు రైతు సంఘాలు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బొమ్మనపల్లిలో ఉన్నటువంటి ప్రెస్సు ఇది ప్రభుత్వ ల్యాండే, ఎందుకంటే మాకు రైతులకు ఇస్తలేరు, అన్ని కబ్జాల. బొమ్మనపల్లి గ్రామంలో ధర్నాకు వచ్చిన అమాలి సంఘం, డాక్టర్ సంఘం, రైతు సంఘం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వడ్లు ఐకేపీ అనేది రేకొండ రోడ్డున ఒక వ్యక్తి చనిపోయింది జరిగింది. అంటే మా ఆలోచన చూత రాకపో రుద్దనపల్లి రోడ్డున ఒక మనిషి చనిపోయిండు. ఇదే బిడ్జికాడ ఒక మనిషి, 3 మనుషులు చనిపోవట్లా. మాకు ఒకటి పునాది అనేది అవసరం. మాకు ఎప్పుడైనా ఇవి అమాలీలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది అవుతుందని ఆలోచన పెట్టి ఇదైతే ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఈ 2 ఎకరాలు చదును చేసుకుంటే వడ్లు పోసుకునేటానికి మాకు అనుకూలంగా ఉంటుందని ఎంఆర్ఓ గారిని, మంత్రి గారిని, ఆర్డీఓను, కలెక్టర్ గారిని అందరినీ విన్నవించుకుంటున్నాను. అందుకొరకు ఇక్కడ గుట్టకాడ 685 సర్వే నంబర్ బాపతి భూమి ఉన్నది. అది గవర్నమెంట్ భూమి. ఆ భూమి కేటాయించమని ఇప్పుడు మేము 3-4 ఏళ్ళ సంది అడుగుతున్నాము. ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎంఆర్ఓ గారు అంటాడు, చెయ్యడు.
మన మినిస్టర్ దగ్గర పోయినాం, ఆయన చేస్తా అన్నాడు. కలెక్టర్ దగ్గర పోయినాం, ఆయన చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళా ఆర్డీఓ దగ్గర పోయినాం, ఆయన చేస్తా అని చెప్పన్నాడు. ఇవన్నీ చేస్తా అని చెప్పాడు కానీ చేసులేదు. అయ్యా మేము అన్ని సంఘాలు కలిసి హమాలి సంఘం మొదలు మాకు పేపర్ వచ్చేదాకా మేము మాత్రం 5 రోజులు కానీ నెల కానీ నిరాహార దీక్ష పడతాం. మేము బంద్ చేస్తాం. ఐకేపీ వడ్ల మీద జోకం. మేము ఇన్ని యాక్సిడెంట్లు అయినా చచ్చిపోతారు, మేము కూడా చేస్తాం. రోడ్డు పండి వడ్లు జోకమని చెప్పని పోతాడు. పోసినాక ఏమైంది, ట్రాక్టర్ వచ్చే జరుగుతారు, సైకిల్ వచ్చే తాకితే కాలు విరిగే చేయరు. ఆ వడ్ల మేము వాళ్ళ పెట్టాలి, మరి ఎవరో పెట్టాలి, మరి మాకు ఎవరు ఇవ్వాలి? మేము ఆమె పనిచేసేందుకు. అందుకొరకు అయ్యా ఎంఆర్ఓ గారు మీకు దండాలు. మాకు మాత్రం మీరు ధర్నా చేసడానికి వచ్చినటువంటి సంఘాలు, ట్రాక్టర్ యూనియన్ మరియు రైతు సంఘం, మహిళా సంఘాలు, హమాలి సంఘాలు అన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గ్రామంలో 685 సర్వే నంబర్లో గల ఇంచుమించు 5-6 ఎకరాల భూమి ఉంది. కానీ అందులో 2 ఎకరాలన్నర వరకు మన ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి గతంలో సర్వే చేయించడం జరిగింది. ఆ 2 ఎకరాలన్నరను మాకు కేటాయించాలని ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మేము ఆర్డీఓ గారికి కంపల్సరీ లెటర్ పెడతాము, మీకు ఆ స్థలాన్ని. ఈరోజు బొమ్మనపల్లి గ్రామంలో హమాలి సంఘం మరియు ట్రాక్టర్ యూనియన్ సంఘం, రైతు కూలీలు, మహిళలు అందరం కలిసి ఐకేపీ స్థలం కోసము మేము ధర్నా చేసినాం. అయితే గతంలో జనవరి 21, 2023 నుంచి ఈ యొక్క ఐకేపీ స్థలము మాకు కావాలని శ్రీకారం చుట్టినాం. అప్పటి నుంచి గత మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారిని కలిసినాం. ఆ తర్వాత మన మంత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ సార్ను కూడా కలిసినాం. మరియు అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా వచ్చిర్రు. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు స్థలం చూసిర్రు. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ చెరువు నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లకుండా ఈ ఉన్న రైతు సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా బొమ్మనపల్లి రైతాంగానికి ఐకేపీ ధాన్యం ఆరబోసే ఐకేపీ కేంద్రానికి స్థలం లేనందున రైతు సంఘం ఆధ్వర్యంలో హమాలి సంఘాలు, ట్రాక్టర్ యూనియన్ సంఘాలు కలిసి వారికి మద్దతుగా ఇలా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు సమాధానం చెప్పడానికి గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చారు. వారు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఏమైనా కానీ ఇది ఎఫ్టేలు, ఇది బఫర్ జోన్ అని దీన్ని నేను రిపోర్ట్ చేస్తా అంటున్నారు. కానీ ఆయన వైవట్ ప్రకారంగా ఉండదు. ఏదేమైనా దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆ రైతే ఆగమైనప్పుడు ఈ దేశం కానీ అధికార యంత్రాంగం కానీ ఏదైనా కానీ ఉన్నా అది బుగ్గిపాలతో సమానం. ఎందుకంటే గౌరవ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము విన్నవించేది ఏంటంటే ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ పోసుకునడానికి అనుమతి కావాలి, మాకు అది కేటాయించాలి. ఇప్పుడు మేము కేటాయించేది చెప్పింది దేనికోసం అంటున్నాము, ప్రభుత్వ రంగ సంస్థ సెర్పు నిర్మాణాలు చేయరాదని చెప్పి దాని షరతులతో కూడిన ఇవ్వాలి. దయచేసి ఎంఆర్ఓ గారు వెంటనే దీన్ని ఆర్డీఓ గారికి ప్రతిపాదన పంపినట్టు అయి ఉంటే అక్కడ వారిని మేము ఆర్డీఓ గారికి విన్నవించుకుంటాం. గతంలో విన్నవించినాం. ఆర్డీఓ గారు స్థల పరిశీలన చేశారు, సర్వే చేశారు. కానీ ఇది కాని ఏడల ఇక్కడున్న సమస్య ఏంటంటే హమాలి సంఘాలు కానీ రైతులు కానీ ఈ యొక్క మహిళా సంఘాలకు మద్దతుగా ట్రాక్టర్ యూనియన్లు కానీ ఒక లారీని కూడా ఇక్కడ కాంట పెట్టనీయం, ఒక బస్తను కూడా నెట్టేయనీయం అనేది ముక్కుముడిగా మద్దతు తెలుపుతారు. రేపు కనుక ఒక్కనాడు అటు ఎంఆర్ఓ గారు పంపకుంటే ఎల్లుండి ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తాం, తర్వాత కలెక్టర్ ఆఫీస్కు ముట్టడిస్తాం. ఇక్కడ మాత్రం చాలా ఐక్యతతో ఉన్నాం. రైతుల సమస్య పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టేయాలని తెలియజేస్తూ రైతుల ఐక్యత, రైతు కూలీల సంఘం, హమాలి కార్మికుల ఐక్యత.